హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అనే కన్నా ఇప్పుడు 7:30 అయింది కాబట్టి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? టుడే మా ఇంట్లో కర్రీ వచ్చేసి మటన్. చూడండి, 1/2 kg మటన్, చిక్కుడుకాయలు, సీజన్ లో వచ్చే చిక్కుడుకాయలు ఉంటాయి చూసారా, ఫ్రెష్ కాయలు తీసుకున్నాను. బాగా మొత్తం గింజ అంతా గట్టిగా ఉండేది, అంటే గింజ బాగా లావుగా ఉండే గింజలు ఏరుకొని తీసుకొచ్చాను. 1/2 kg తీసుకున్నా, కానీ 1/4 kg వండుతున్నాను. 1/2 kg మటన్ కి ఒక 1/4 kg చిక్కుడుకాయలు వేసి వండుకుంటున్నా. 2-3 టమోటాలు, 3 టమోటాలు అవసరం లేదు బంగారం. చిక్కుడుకాయ కూరలోకి మటన్ లోకి ఎక్కువ టమోటాలు తీయగా ఉంటది. ఈ బుడ్డ టమోటాలు 2 వేస్తే సరిపోద్ది. సరేనా ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు పొద్దున్న నుంచి అయితే అసలు నేను టిఫిన్ తినేసి పడుకున్నాను. నిద్ర మామూలు నిద్ర కాదు. ఎందుకో తెలియదు, బాగా నాకెందుకో పడుకోవాలనిపించింది ఈ రోజు అంతా. ఏమా? అవును, మా అమ్మాయి తీసుకొచ్చి మధ్యాహ్నం అన్నం కూడా తినిపిస్తా ఉంటే తినేసి మళ్ళీ నిద్రపోయాను నేను. అది పిల్లల కోసం పొద్దున్నే లెగుస్తున్నాం కదా, దానివల్ల ఏంటంటే 5ంటికి లేచేటప్పటికి నిద్ర సరిపోక అన్ని రోజులు యాక్టివ్గా ఉండలేం కదా. ఒక్కొక్కసారి అసలు ఫుల్ నిద్ర అంటే నిద్ర అలా. ఇప్పుడు కూడా నేను నిజంగా ఫ్రెండ్స్, మీరు నమ్మరు, లేచి కొంచెం వేడి నీళ్ళు స్నానం చేసి పిల్ల కప్పు కాఫీ ఇస్తే తాగి ఇంకా వంట చేయాలి కదా, అందుకని చెప్పేసి వంట స్టార్ట్ చేశా. ఈరోజు కర్రీ వచ్చేసి మటన్ చిక్కుడుకాయ ఇగురు అనమాట. ఓకేనా? ఫ్రెష్గా ఉన్నాయి. ఇవ్వండి, మటన్ 2-3 సార్లు కడుక్కున్నాను, పక్క 4 సార్లు కడుక్కున్నా. ఫ్రెష్ మటను మార్నింగ్ తీసుకొచ్చాను, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇప్పుడు వండుతున్నాను. ఏమా చిక్కుడుకాయలు చూపించు. ఇదిగోండి, బాగుంది కాయ చూడండి. నిన్న మా పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే ఆ చెట్లన్నీ కొట్టేసి యూట్యూబ్లో వీడియోస్ కొన్ని అక్కడ చేద్దామని మొత్తం ఒక గుహలాగా, ఒక అడవిలాగా ఉంటే నేను శిరీష ఇక అది మొత్తం క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దానివల్ల కొన్ని చేతుల్లో ముళ్ళు తిరిగి మనిషికి ఏమైందంటే అవి చేసి చేసి అలసిపోయినట్టు అనిపించింది. దానివల్ల అనుకుంటా ఈరోజు మార్నింగ్ నుంచి అసలు లెగవలేకపోయా నేను. మొహం ఉబ్బుగా ఉందమ్మా, టమాటోలు అయిపోయావు మొహం. ఇప్పుడు కూడా ఇచ్చేసి ఒక ముద్ద తినేసి కామ్గా కిక్కురు మనకుండా పడుకుంటే మార్నింగ్ కల్లా యాక్టివ్గా ఉంటాం. కొన్ని సందర్భాలు అలా నిద్రపోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి. బాగాలేదు అన్నట్టు ఉందనుకోండి, పడుకోవాలి. రేపు ఒక స్పెషల్ వీడియో వస్తుంది చూడండి ఖచ్చితంగా, చరిసతాక్షి 1లో. ఓకేనా? ఈవినింగ్ అప్లోడ్ పెడతాను చూడండి, మార్నింగ్ కాదు ఈవినింగ్ వస్తుంది. ఆల్రెడీ ఒక స్వీట్స్ది సితారా ఫుడ్స్ వాళ్ళది ఆన్లైన్ బిజినెస్ అనమాట. స్వీట్ ఐటమ్స్, పండక్కి చక్రాలు, అరిసెలు, అలాగే జున్ను పౌడరు, ఉలవచారు, ఇవన్నీ కూడా కావాలనుకుంటే చరిసతాక్షి 1లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. జున్ను, ఉలవచారు, ఫిష్ ఫ్రై అని ఉంటుంది తమ్నైల్ పేరు, అది చూస్తే మీకు ఉంటుంది. పలు రకాల స్వీట్స్, అలాగే జున్ను పాలు, ఉలవచారు, అలాగే బోటి చికెన్ పచ్చడి, ఇవన్నీ కూడాను, నిలవ పచ్చడి, బోటి గోంగూర పచ్చడి, అవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ పండగలకి ఎవరైనా స్వీట్స్ కావాలనుకుంటే మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కూడా నెంబర్ పెట్టున్నాను, వాళ్ళ వాట్సాప్ నెంబర్లు కూడా వీడియో కింద ఉన్నాయి చూడండి. ఓకేనా? సితారా ఫుడ్స్ అనమాట. ఇక అది మొత్తం నిన్న పక్కన చెరగటం వల్ల అనుకుంటా మనిషికి బాగా ముళ్ళులు కూర్చుపోయినాయి. ముళ్ళులు అవన్నీ బాగా ఊడ్చాం చాలా. దానివల్ల మనిషికి ఏంటంటే అసలు అలిసిపోయినట్టుగా సొమ్మసిల్లి పడుకున్నానమ్మా. పొద్దున్న 10ంటికి పడుకున్న దాన్ని 2:30 దాకా మెలుకోలేదు. 2:30కి మా శిరీష వంకాయ కూర చేసి నాకు ఒక ముద్దన్నం తినిపించింది. నిద్రలోనే తినేసి మళ్ళీ పడుకున్నా. మా మమ్మీ ఇలా ఎందుకుందో అని అర్థం చేసుకొని ఒక్కోసారి పిల్లలు సేవ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు ఎప్పుడు మనం చేసినప్పుడు పిల్లలు కూడా మనకు అప్పుడప్పుడు ఇలా చేస్తే సంతోషంగా ఉంటుంది. ఇందాక వేడి నీళ్ళు బింద నీళ్ళు కాగబెట్టించింది బాత్రూంలో, శుభ్రంగా పోసుకున్నా. మాట్లాడవే
మా మమ్మీ నిద్రపోతా ఉంది పొద్దున్నుండి. మా మమ్మీ నిద్రపోతే అసలు నాకేం తోచదు. ఎప్పుడు తింటా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండిద్ది. ఫుల్ యూట్యూబ్ గురించి ఏం చేయాలి ఇంట్లో ఏం తీసుకురావాలి, ఏం చేయాలి ఇవి ఎత్తుక్కుంటా ఉండే. ఇక రేపటి వీడియో కోసం కొంచెం మమ్మీ లేపి కొంచెం డిస్కస్ చేసి బయటకు వెళ్ళొచ్చి కాస్త వేడి నీళ్ళు పెట్టి అన్నం పెట్టి ఐటమ్స్ తీసుకురావాల్సి వచ్చింది. ఇక దానికోసం మనం బయటకు వెళ్ళి అవి తీసుకొని వచ్చేటప్పుడు చిక్కుడుకాయలు తీసుకున్నాము. మటన్ అయితే మార్నింగే తీసుకొచ్చాం. మటన్ అనేది మార్నింగే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మార్నింగ్ తెచ్చుకుంటే ఫ్రెష్ ఉంటుంది. ఈవినింగ్ అంటే పొద్దున్న కోసిందే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకేనా? చిక్కుడుకాయలు కూడా 2-3 సార్లు కడుక్కోవాలి. నేను కడిగి ఇప్పుడు మీకు ఇందులో బౌల్లో వేసాను. వేసేనా తీగా ఉంటుంది, కానీ ఒక టమాటా అయినా సరిపోద్ది. చాలుగా పెట్టావుగా వేసేస్తుందండి, అందుకని లావు కోసా. రోబోటే ఎక్కువ రసం కింద ఇది ఎక్కువ ఉంటుంది. కత్తిరి ఏమైపోయినాయి నా కత్తి కనిపించట్లేదు ఈ మధ్య. అసలు ఈ కత్తిరి అసలు పని ఏది ఆరెంజ్ దా? ఆరెంజ్ తొంగిపోయింది, సరిగ్గా రావట్లే, అందుకని ఇది ఇచ్చా. ఇది ఒకటే పదునుగా ఉంది. చల్లగా ఉంది. మా పిల్లలకి ఏమో చలి పుడుతుంది, నాకైతే ప్రాణానికి హాయిగా ఉంది. చలిగా ఉందా అంటారు, నాకేమో ఎంత చలి కూడా చలి అనిపించదు. వాతావరణం మారింది కదా, వేడి నీళ్ళ స్నానాలు చేయండి, రోజుకి 1 సారన్నా ఆవిరి పట్టండి వేడి నీళ్ళతోటి. జలుబులు అట్లాంటివి చేయకుండా ఉంటాయి. ఈ వీడియో రేపు మార్నింగ్ వదిలితే రేపే కదా చిరుసతాక్షి వన్లో వీడియో అప్లోడ్ చేసేది. అవును, ఇప్పుడు వదిలేమా చూస్తా, తొందరగా అయిపోతే నైట్కి. నోటిఫికేషన్ వెళ్ళిద్దో లేదో అందరు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అందుకని మీరు ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. మార్నింగ్ అయినా ఛానల్లోకి వచ్చి చూడండి, ఓకేనా? డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి. 1, 2, 3 ఛానల్స్, 3 ఛానల్లో కూడా. కొత్త ప్లేస్ పక్కన సెట్ చేసాము. అప్పుడప్పుడు ఇప్పుడన్నా వీళ్ళు ఇక్కడ ఎండ వచ్చినప్పుడు అక్కడ చేద్దాం అన్నట్టుగా. స్టార్ట్ చేసేద్దాం. ఫోటో తీసుకోమ్మా. సో ఇదిగోండి, రైస్ కూడా అయిపోవచ్చింది. సిమ్లో పెడుతున్నాను. ఇక మమ్మీ దగ్గరికి వెళ్దాం పదండి. అల్లం వెల్లుల్లి
వెల్లుల్లిపాయ పేస్ట్ నేను 1.5 స్పూన్ వేసాను. గసగసాలు కూడా 1 స్పూన్ వేసి, చిన్న అల్లపు ముక్క, 1 వెల్లుల్లిపాయ సాంతం, 1 స్పూన్ గసగసాలు మొత్తం కలిపి పేస్ట్ చేశాను కాబట్టి 1.5 స్పూన్ అయింది. అది మొత్తం నేను దీంట్లో యాడ్ చేశాను. కర్రీ బాగుంటుంది. కింద కూర్చుంటానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను స్టవ్ అనేది ఇలా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మటన్ కూడా వేసుకోవాలి. స్టవ్ కింద పెట్టాను. బాగుందా ఫ్రెండ్స్? కూర్చొని అనుకూలంగా చేసుకోవచ్చు. స్టూళ్ళు అదే కావాలంటే 4 స్టూల్ కావాలి. ఈ స్టూల్ మీద పెట్టి, ఆ స్టూల్ మీద పెట్టి కింద కొంగలేక తలకాయ నొప్పి లేకుండా చక్కగా కొంచెం చేప వేసుకుని చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ మీకు పసుపు వేసాను. 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మీకు చెక్క, లవంగాలు, గరం మసాలా పౌడర్ అనమాట. ఓకే, ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఫైనల్గా మనం కారం వేసుకోవాలి. ఉప్పు కూడా ఒకటి 1/2 స్పూన్ వరకు వేసాను కారం. మీ టేస్ట్కి సరిపడే అవసరం ఉంటే వేసుకోండి. 1/2 కేజీ మటను, 1/2 కేజీ చిక్కుడుకాయల్లోకి. ఓకేనా? సాల్ట్ 1 స్పూన్ వేసానండి. మటన్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేది ప్లాన్ చేసుకోండి. మసాలా కూడా దూరగా వేయకపోతే పచ్చి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన వస్తుంది. అందుకని చెప్పేసి బాగా వేయించుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, చిక్కుడుకాయలు అన్నీ వేసేసుకోవాలి. చిక్కుడుకాయ, 1 ఉల్లిపాయ, 1 చిన్న సైజు 3 టమోటాలు, 1 4 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు 1 ఉల్లిపాయ అనమాట. అన్నం కట్టేసానమ్మా. అన్నం అవుతుందా? కొంచెం కానీ ఇది మగ్గింది అనుకో, వేడి అన్నం తింటే కొంచెం బాడీ అంతా చాలా రిలాక్స్ అనిపించింది. చాలా సింపుల్ అనమాట మటన్ కర్రీ చేసేది. చూసారు కదా, ఈ విధంగా చేసుకోండి. 4, 5 కడుపు నిండా తినచ్చు. చిక్కుడుకాయతో మటన్ బాగుంటుందమ్మా. బాగుంటుందమ్మా. సీజన్కి ఒకసారి వచ్చే చిక్కుడుకాయలు కంపల్సరీ వండుకోవాలి. ఇంకా చిక్కుడుకాయలు ఉంటాయి, చెట్లకు పండేవి. చిన్నప్పుడు మా ఊర్లో దొరికే ఇంత కాయలు తెల్లగా ఉంటాయి చిక్కుడుకాయలు, మొత్తం గింజే. ఆవిరికి అలా మగ్గు పెడితే 5 నిమిషాలు అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టమోటా, 1 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి ఆవిరికి మగ్గు పెడితే చాలు. అబ్బో, అసలు తింటూ ఉంటే అసలు ఆ టేస్టే వేరు. ఇప్పుడు చిక్కుడుకాయలు, ఇప్పుడు వచ్చే చిక్కుడుకాయలు నేను ఇంకా ఏరుకొని తీసుకున్నా, గింజలు ఉన్నాయే తీసుకున్నా. 1/2 కేజీ తీసుకొని 1/2 కేజీ ఉండే 1/2 కేజీ ఎక్కి పెట్టా. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఇంకోసారి కలబెట్టుకొని మనం మూత పెట్టేసుకుందాం. బా, ఎంత గ్రేవీ ఉందామా. బాగుంటుందమ్మా. చుట్టాకే అదిరిపోతుంది. చుట్టాలు వచ్చారనుకో 1/2 కేజీ చిక్కుడుకాయలకు 1/2 కేజీ కూడా వేసుకోవచ్చు. మీడియం మంట పెట్టుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కలబెట్టేసి మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. మటన్ కదా తొందరగా ఉడకదు, అందుకని చెప్పేసి. చూడండి చక్కగా మగ్గింది కదా.
ఒక 4-5 నిమిషాలు ఇలా మగ్గించుకున్నాము. టమోటా, ఉల్లిపాయ ఇవన్నీ కూడా మనకి గుజ్జులాగా అయిపోయింది కదా. అన్నీ వేసేసుకున్నాం, సాల్ట్, గరం మసాలా పౌడర్లు అన్నీ. ఇప్పుడు మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయాలి. ఎక్కువ అవసరం, ఒక గ్లాస్ వరకు నేను పోసానండి. ఎక్కువ పోసామనుకోండి బాగోదు కూడా, నీళ్ళగా ఉంటే బాగోదు కదా. ఇది మనకి రైస్తో తినొచ్చు, అలాగే చపాతీ వాటిలో కూడా పుల్కా, బటర్ నాన్ దేంట్లోకైనా బాగుంటుంది. జొన్న రొట్టెలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మూత పెట్టేసుకొని పక్క మీడియం మంట మీద ఒక 7-8 నిమిషాలు మగ్గనిస్తే సరిపోద్ది. పెద్ద మంట పెడితే తొందరగా ఆవిరికి నీళ్ళంతా లాగేసుకొని అడుగంటిద్దులే కానీ చిక్కుడు ఉడకదు, మటన్ కూడా ఉడకదు. మీడియం మంట, అటు సిమ్ము కాదు ఇటు పెద్ద మంట కాదు. ఓకేనా, నేను పలకరించే మన వాళ్ళని. హాయ్, గుడ్ ఈవినింగ్. ఇదిగోండి చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వా, చాలా మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోయిందని నాకు ఈ కర్రీని చూస్తేనే తెలుస్తుంది. చూపించమా, ఫ్లాష్ చేయండి, ఫ్లాష్ కూడా. వావ్, చిక్కుడుగా ఈ సీజన్లో ఫస్ట్ టైం తింటున్నాను అనుకోండి. ఈ సీజన్లో వచ్చే కాయల్లో ఎక్సలెంట్ కాయ తీసుకున్నాను. ఇదిగోండి, బాగుందా ఫ్రెండ్స్? చూడండి చక్కగా, ఇదిగోండి గుజ్జుగా ఉంది చూడండి. కూర కూడాను చాలా బాగుంది. చూస్తాను చేసిపోయింది. మటన్ కూడా నెమ్మదిగా ఉడికించుకోండి. ఒకవేళ నేను ఒక 7-8 నిమిషాలు అన్నాను కదా, ఒకవేళ ఉడకలేదనుకోండి, ఇంకొక 2-3 నిమిషాలు అయినా సరే, ఒక 5 నిమిషాలు అయినా సరే అలా సిమ్లో వదిలేండి. కొన్ని మటన్ స్పీడ్గా ఉడికితే కొన్ని ఉడకవు అనమాట, అందుకని చెప్తున్నా. ఓకేనా, ఇక్కడ పెడదాం. కింద బాగుంది కదమ్మా కూర్చొని చేసుకోవడానికి. ఇక స్టూల్తో పని లేదు, ఏం లేదు. చూడండి ఎంత బాగుందో కూర. రెడీ, మటన్ చిక్కుడుకాయ కూర రెడీ. టేస్ట్ చేద్దాం. ఒక చపాతీ కానీ 2 చపాతీలు కానీ కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే చల్లగా ఉంది బయట అంతా. బాబాయ్ ఎంత చల్లగా ఉందో తెలుసా. ఇది ప్లేట్ ఇవ్వు. పట్టుకో. తింటాను కూడా చపాతి. అన్నం తింటా.
మరి ఇంక చాలు నాకు. అది 2 అయితే సంగ తింటావు అమ్మ చపాతి? చాలే. అది కాలు తీ కాదులేమా. తినమా ఫస్ట్ చపాతీలు? తిను, నీకు పెడతా ఉంటా. వేడి వేడి అన్నం. నేను కూడా అసలు చపాతీ తినేదాన్నే, బట్ ఆకలిస్తుంది కొంచెం ఇవాళ, అందుకే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిక్కుడుకాయ మటన్. వింటర్కి చల్లటి గాలి, ఈ గాలికి తగ్గట్టు మూత పెట్టమ్మా. పెట్టు. ఫ్రెండ్స్ ఫోన్ చేద్దాం, అందరికి డిన్నర్కి పిలుస్తున్నాను రండి. కాలుతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. హాయ్ చెప్పు మనవాడికి సతాక్షి. హాయ్. ఒక ముక్క తినచ్చు కదా. వద్దాం, ఇందాక తిన్నాను, ఇడ్లీ తిన్నాను. తిరిపోయింది కూర, చపాతీలోకి ఇంకా బాగుంది. మామూలుగా లేదు. చపాతీ అయితే వెన్నపూసలా ఉన్నాయి. బంగాళదుంప వేసి పిసికి చేశా, ఉడికిచ్చిన బంగాళదుంపలు. సూపర్గా ఉంది అబ్బా టేస్ట్. ఈ పైన మంచుకి వాతావరణం చల్లగా ఉండడానికి మటన్ కూరకి మార్నింగ్ నుంచి ఒంట్లో బాగా లేకుండా ఇప్పుడు ఇది తింటున్నందుకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అన్నం తింటా. చిక్కుడుకాయ మెత్తగా అయిపోయింది. ఎంత బాగుందో. పర్లేదమ్మా, వద్దు. ఎలా ఉంది? అబ్బో, అసలు ఏంటో ఇందాక చపాతీలో కంటే అన్నంలో ఇంకా బాగునిపిస్తుంది కదా. అన్నంలో సూపర్ ఉంది. మటన్ బాగుంది. మమ్మీలో చాలా బాగుంది కూర, చాలా బాగుంది. సింపుల్ అలా వదిలేసాను, మగ్గిపోయింది కూర అంతా కూడా. చాలా చాలా టేస్టీగా ఉంది.
సీజన్లో వచ్చే చిక్కుడుకాయలతో ఇలా చక్కగా కూర చేసుకోండి. చికెన్ వేసి, రొయ్యలు వేసి, లేకపోతే మటన్ వేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నమే తింటా. చాలా బాగుంది స్వీటీ. నోరు బాగాలేదు, అసలు పడుకున్నాను ఫ్రెండ్స్, నిజంగా బాగాలేక. కూరేమా పట్టుకొని మొత్తం. కింద కూర్చొని వండుకోవడానికి చాలా కళ్ళనట్టుగా అనిపించింది. స్టోర్ మీద కూర్చొని వంగి బ్యాక్ పెయిన్ వచ్చేసింది అట్లా. కింద కట్ చేసుకోవడానికి చాలా బాగుంది. చరిత్ర తక్ష 3లో వంటలు చేసేది దీంట్లో, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బయట పెట్టా. పురుగు నన్ను సాగు కొడుతుంది ఇక్కడ. పురుగు మటన్ తీసుకో, ముక్కలు తీసుకో. సూపర్ కర్రీ. అబ్బా నువ్వేమన్నారమ్మా? అదిరిపోయాను. పోయింది అది. ఏ నా డ్రెస్ వెనకాల అంటుకుంది, ఇందాక అంటుకుంది. సూపర్ కర్రీ మా బాగుంది. నిజంగా బాడీ బాగుందని చెప్తాను ఫ్రెండ్, నోట్లో మాట తాగదు. చలో చలి మొత్తం అయిపోయింది. అన్నం తినకూడదు అనుకో కూడా తినేస్తున్నాను.
కొంచెమే తిన్నావులే, చపాతి కొంచెం అన్నం నాతో పాటు సరిపోయి. ఫుల్ అయిపోయిందమ్మా. పొద్దున్న నేను ఏదో కర్రీ చేశాను, తినింది కొంచెం, తిని అలా పడుకుని పోయింది. బాగుంది ఈరోజు. చెప్పు మళ్ళీ ఉంటాను. బాగుంది కదా సురేష్? బాగుంది ఈరోజు కర్రీ. అవసరమా సిరి? ఇంకా కంక్లూజన్కి రండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే చెప్పమా. మా చిక్కుడుగాయ మటన్ కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మా వీడియోస్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. డైలీ మా వీడియోస్ కోసం వెయిట్ చేయండి, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ గంట ఖచ్చితంగా కొట్టాలి. ఓకేనా? మాకు చేతనైన వంటలు ఏదో మీకు చేసుకొని మాకు వచ్చింది మేము చేసి మీకు అప్లోడ్ పెడుతున్నాము. ఓకేనా? మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా మంచి మంచి వంటలు చేస్తూ ఉంటుంది, చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా వీడియోస్లో. చైతన్యతాక్షి 1, 2, 3 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye. See you. Good night, friend. Have a nice day. Good night. Bye. Love you all.